చిన్న వయసులో ఎన్నో కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని జీ జీవితం అనే పయనంలో ఒక్కో అవరోధాన్ని దాటుకుంటూ మనం ఇప్పుడు సమాజంలో గుర్తింపున్న స్థాయిలో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. సరే, మనం మన కష్టంతో, తెలివితేటలతో ఈ స్థాయికి చేరుకున్నాం. అయితే మనం ఆనందంగా ఉంటే సరిపోతుందా? ఈ చుట్టూ ఉన్న సమాజంతో కూడా ఆనందాన్ని పంచుకోవాలి కదా. మనం ఇప్పుడు అందరం చాలా ఎక్కువ మొత్తంలోనే సంపాదిస్తున్నాం. మన సరదాల కోసం, వినోదాల కోసం మాత్రమే ధనం ఖర్చు చేయడమే కాకుండా ఈ సమాజంలో ఎంతోమంది ఆకలితో ఉన్నవారు, అవసరంతో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయడం ప్రారంభించండి. మీరు ఖర్చు పెట్టే ధనం తక్కువే అయినా ఒక వ్యక్తికి ఒక పూట ఆకలి తీర్చి వారి ప్రాణాలు కాపాడినట్టే అవ్వచ్చు కదా. మంచి పనికి చేసే ఖర్చు ఎంతైనా అది మీకు రెట్టింపు లాభాన్నే, మనశ్శాంతిని ఇస్తుంది. మీకు మంచి పేరుని సమాజంలో తెచ్చిపెడుతుంది. ఒక్కరు నేను చెప్పింది చేసిన ఈ సమాజంలో అవసరంలో ఉన్నవారికి కష్టం తీరుతుంది. కాబట్టి మనం ఎవరికైనా సాయం చేయాలనుకున్నా, దానం చేయాలనుకున్నా తక్కువ మొత్తంలో కాకుండా ఒకరి ఆకలి తీర్చేటట్టు చేయగలిగితే మనం చేసిన దానికి ఉపయోగం ఉంటుంది. మన జీవితానికి మన దేవుడు మనకిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పినట్టు కూడా ఉంటుంది దేవుడికి. ఓకేనా? బాయ్.